నాది 2014లో ఇంజనీరింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక 2 నెలలు గ్యాప్ తీసేసుకొని జాబ్ చేద్దామని చెప్పేసి విజయవాడ వెళ్ళిపోయాను. విజయవాడ వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక కంపెనీలో జాబ్ చేస్తుంటే ప్రతినిత్యం నేను ఆదివారం చర్చికి వెళ్ళకోకుండా జాబ్ చేసుకుంటూ వెళ్తున్నాను. కానీ అలా నా రొటీన్ జీవితంలో అయిపోతుంటే ఒకానొక సమయంలో నా జాబ్ పోయింది. ఇలా బెల్లంపల్లి వెళ్తే నీకు ఏదో ఒకటి దరి జరిగిద్దని చెప్పేసినప్పుడు చెప్తే నేను నమ్మలేదు. నమ్మకపోతే నేను విజయవాడ కోచింగ్ సెంటర్లో విజయవాడలో ఉంటున్నప్పుడు అక్కడ నుంచి నేను బయలుదేరి బెల్లంపల్లి రావడం మొదలుపెట్టాను. ఖమ్మంలోనే ఆగిపోయాను. ఖమ్మంలో ఆగిపోయి మళ్ళీ వెనక్కి తిరిగిపోయిన తర్వాత ఇక ఒకరోజు ఇంట్లో ఉంటున్నప్పుడు కల్వరి ప్రత్యక్షత ఛానల్ ద్వారా నేను ప్రవీణ్ అన్నయ్య సత్యం కంప్యూటర్స్ గురించి వాళ్ళ గురించి జాబ్ గురించి చెబుతుంటే వాళ్ళు ఎందుకు అలా అయిందని చెప్పేసి చెబుతుంటే ప్రభువా నేను కూడా నా చేస్తున్న జాబ్లో నీకైతే సమయం లేదని చెప్పేసి అలా ముందుకు సాగుతుంటే దేవుడు గద్దించాడు. అప్పుడు గుంటూరులో సభలు జరిగినప్పుడు నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. గొప్ప గొప్ప కార్యాలు నేను చూడటం జరిగింది. ఇక్కడ నాకు ఏదైనా జరిగిద్దని చెప్పేసి ఒక నమ్మకం నాకు కలిగింది. ఆ నమ్మకం కలిగిన తర్వాత అప్పుడు నాకు మారు మనసు లేదు. 13 సంవత్సరాల నుంచి నేను క్రిస్టియన్ లైఫ్లోనే జీవిస్తున్నాను. ఏదో ఆదివారం చర్చికి వెళ్తాను, ఇంటికి వెళ్తాను, సినిమా చూస్తాను. ఇది నా జీవితం రొటీన్గా. నేను మారు మనసు పొందాలని చెప్పేసి నాకు ఒక మనసులో నుంచి వచ్చినప్పుడు ఇలా ఇక్కడికి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు అన్నారు 2వ శుక్ర శని ఆదివారాల్లో అన్నయ్య ఇస్తారని చెప్పినప్పుడు నేను అక్కడ డిసెంబర్ 9, 10, 11 తారీఖులో బయలుదేరి రావడం ఇక్కడికి జరిగింది. అప్పుడు అన్నయ్య పేతురు స్వభావం యాకోబు స్వభావం చెబుతుంటే బిడ్డ ఇప్పుడు దాకా నువ్వు ఏదైతే చేసావో నాకు తెలీదు. కంప్లీట్గా 2016లో నీ జీవితం ఎలా గడిచిపోయిందో తెలీదు. ఇక నేను అటన్నిటిని ఇక్కడ వదిలేసుకుంటే 2017లో ఒక క్రొత్త జీవితాన్ని నువ్వు చూస్తావని చెప్పేసి అన్నయ్య ఆ రోజు చెప్పాడు. యేసుక్రీస్తు అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తుంటే కళ్ళారా చూసిన పేతురు యేసుక్రీస్తు సముద్రం మీద నడుస్తున్నప్పుడు యేసయ్యా నేను కూడా నీలాగా నడుస్తా అంటే కంప్యూటర్ అన్నప్పుడు సముద్రంలో మునిగిపోతుంటే ఎందుకు భయపడుతున్నావు, సందేహపడుతున్నావు అని లేపినప్పుడు కళ్ళారా చూస్తున్నాడు పేతురు. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి 3 రోజులు కుళ్ళిపట్టి డెడ్ బాడీని బయటికి తీసుకొని వచ్చినప్పుడు చూసినాడు. గాలి సముద్రమును గద్దించగానే అది అణిచివేయబడటం చూసినాడు. ఎన్నో కళ్ళారా చూసినాడు. చివరికి శిష్యుల దగ్గరికి వచ్చి ఈ లోకంలో ఉన్న జనులంతా నా గురించి ఏమనుకుంటున్నారు అంటే You are the son of living God. నీ సజీవుడమైన దేవుని కుమారుడవు సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. పేతురుకున్న ప్రత్యక్షత ఏంటిదంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడనే ప్రత్యక్షత ఉన్నది. ఇట్లాంటి భయంకరమైన పొరపాటు చేసిన వ్యక్తి అంటే యేసుక్రీస్తు ఎవరో నేను ఎరగను అని లోకానికి భయపడి లోకానికి చేతులు చాపిన స్వభావమే పేతురు స్వభావం. యాకోబు యోహాను యొక్క స్వభావము యేసయ్యా మీ నామములో నీ పేరట ఒక వ్యక్తి దయ్యములను వెళ్ళగొట్టుకుంటే మేము వెళ్ళి ఆ వ్యక్తిని అడ్డగించిన మేము నేను యేసుక్రీస్తు ప్రభువు ఫిలిప్పును పరీక్షించినప్పుడు ఫిలిప్పు ఓడిపోయినాడు. ఫిలిప్పులో ఉన్న బలహీనత ఏంటిదంటే సందేహం, విశ్వాసంలో బలహీనుడు. పేతురు 3 సార్లు అబద్ధాలు ఆడుతుంది. పేతురు భవిష్యత్తులో నీవెవరో నాకు తెలియదని నువ్వు 3 సార్లు మొంకుతావు. స్టిల్ తెలుసు, కానీ స్టిల్ ఐ లవ్ యూ పేతురు. తోమా చాలా సందేహంతో, అందరు నమ్ముతారు కానీ నమ్మవు.
నా చేతులలో గాయాలలో ఏలు పెట్టి చూస్తేనే కానీ నువ్వు నమ్మవు. స్టిల్ ఐ లవ్ యూ థామస్. ఆహా, ఎంత ప్రేమ యేసయ్యా నీకు. ఈ స్వభావం ఎప్పుడు వస్తున్నాయా? ఈ స్వభావం ఎప్పుడు వస్తుంది యేసయ్యా? ఈ స్వభావం ఎప్పుడు వస్తుంది ప్రభా మాలో? ఎప్పుడు వస్తుంది యేసయ్యా ఈ స్వభావం? ప్రభా నేను అర్పించుకుంటానని చెప్పేసి అప్పుడు ముందుకు వచ్చి నిలబడ్డప్పుడు అన్నయ్య ప్రార్థన చేశాడు. సరే అని చెప్పేసి ఆదివారం రోజు నేను బాప్తీసం తీసుకున్న తర్వాత నేను బాండ్ పేపర్ మీద సంతకం పెట్టిస్తాను అన్నాడు అన్నయ్య. అయినప్పటికీ నేను నమ్మలేదు. నమ్మపోతే నాకు ఎన్నో జాబులు వచ్చినాయి. 2014లో నాది ఇంజనీరింగ్ అయిపోయింది. ఇక్కడ నేను IIIT బాసరా. నాకు మార్చిలో పోలవరంలో జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత ప్రభువా మరి నాకు ఒక ఇల్లు కావాలని చెప్పేసి ఎప్పటి నుంచి అంటున్నారు. కానీ మా ఊళ్ళో వాళ్ళంతా మీరైతే ఇల్లు కట్టించరు ఇప్పటికైతే అని చెప్పేసి అందరూ అంటున్నారు. నవంబర్ నెలలో ఇక్కడికి కరీంనగర్లో ట్రాన్స్ఫర్ కావడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టులో. ఇక్కడ నుంచి నేను వెళ్ళిన తర్వాత నా కిడ్నీలో ఒక రాయి వచ్చేసింది. రాయి వచ్చేసిన తర్వాత డాక్టర్ అన్నాడు, నువ్వు 6 నెలల దాకా ట్యాబ్లెట్ వాడపోతే కనుక ఆటోమేటిక్గా నీకు ఒక డిసీజ్ అనేది చాలా ఎక్కువైందని చెప్పేసి అన్నాడు. ఏమైనా తర్వాత నేనైతే ట్యాబ్లెట్లు అయితే వాడను అని చెప్పేసి మా అమ్మ క్లియర్గా చెప్పాను. చెప్పిన తర్వాత మా ఊళ్ళో వాళ్ళంతా అంటారు కదా, ఏంటి దేవుడు అంటే అంత పిచ్చి అది ఇది అని చెప్పేసి చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ నా దేవుడు నమ్మదగిన దేవుడు అని చెప్పేసి నేను చెప్పాను. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమీ నొప్పి అయితే రాలేదు. అలాగే మా ఇల్లు మొన్న నవంబర్ 20వ తారీఖున స్టార్ట్ చేసాం. బేస్మెంట్ దాకా స్టార్ట్ అయింది. డబుల్ బెడ్రూమ్ దేవుడు నాకు ఇచ్చాడు. అలాగే మొన్న 50 రోజుల దినమున మేము 8 మంది వచ్చాం. వచ్చిన తర్వాత నేను ఉపవాసాలు ఎలా ఉండాలి ఇంకా బాగా నేర్చుకున్నాను. నామకార్థ క్రైస్తవుడు. ఎన్ని సంవత్సరాలు జీవించావు నామకార్థ క్రైస్తవుడు? 13 సంవత్సరాలు. కల్వరి ప్రత్యక్షత సభలో, గుంటూరు సభలో మారు మనసు పొందాడట. ఆమెన్ చెప్తున్నాడు కదా. డిసెంబర్లో ఇక్కడికి వచ్చే యాకోబు పేతురు గురించి ఎంత చక్కగా. నిజంగా అండి, ప్రసంగం అంటే అది దేవుని వాక్కు. ఆమెన్. శిష్యుల గురించి చెప్పాడు కదా, అప్పుడు అందరు శిష్యుల గురించి చెప్తుండే. డిసెంబర్లో శిష్యుల స్వభావం గురించి ప్రసంగం జరిగింది. పేతురు ఎట్లా, యాకోబు ఎట్లా, యోహాన్ ఎట్లా, ఒక్కొక్కరి గురించి. ఆ విధంగా ఈ కుమారుడితో ప్రభు మాట్లాడాడు. మారు మనసు పొందాడు, బ్యాప్టిజం తీసుకున్నాడు, ఉపవాస ప్రార్థన నేర్చుకున్నాడు. ఇక్కడ వాక్యం జీవితాన్ని మార్చింది. ఈరోజు క్రీస్తుకు ఒక సాక్షిగా బ్రతుకుతున్నాడు. ఇలాంటి యూత్ ఎంతోమంది కల్వరి ప్రత్యక్ష సభల్లో, బెల్లంపల్లికి వచ్చే సభల్లో మారు మనసు పొందుతున్నారు, జీవితాలు మార్చుకున్నారు, క్రీస్తుని అంగీకరిస్తున్నారు, హృదయాలు తెరవబడుతున్నాయి. ఈ సాక్ష్యాన్ని బట్టి 2 చేతులు పైకి గట్టిగా చెప్పకూడదు, దేవుని మహిమపరుచుతాం.